హాయ్ అండి అందరికి. నేను మీ పావని. వెల్కమ్ టు మై ఛానల్ పావనీస్ కిచెన్. ఈ రోజైతే ఈ వీడియోలో మనం తయారు చేసుకుందాం ఫిష్ కర్రీ, అలాగే ఫిష్ తందూరి కూడా చేస్తానండి. ముందుగా వాటిని క్లీన్ చేసి పెట్టుకున్నాను. దాంతో పాటు ఇప్పుడు చింతపండు నానవేసుకోండి కర్రీ కోసం. ఓకేనా అండి. ఇదేదైతే ఫిష్ తందూరి ఉందో ముందుగా దానికోసం మసాలాను ప్రిపేర్ చేసుకుందాం. ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఉప్పు, దాంతో పాటు కావాల్సినంత కారం వేసుకోండి. అలాగే దాంతో పాటు కాస్త ధనియా పౌడర్, వేయించుకున్న ధనియా పౌడర్ అంటే దానిలో కాస్త లవంగా ఇలాచి వేసి చేసుకోండి. అలాగే కాస్త జీలకర్ర పొడి వేసాను. దాంతో పాటు గరం మసాలా కూడా వేసాను. అలాగే కాస్త వేయించని ధనియా పౌడర్ కూడా వేసేసాను. ఓకేనా అండి. ఇప్పుడు చిన్న నిమ్మకాయలు అయితే కనుక 2 వేసుకోండి. పెద్ద నిమ్మకాయ అయితే కనుక 1 వేసుకోండి. నేనైతే గనక ముందుగానే కాస్త పసుపు కూడా వేసుకోండి. నేనైతే గనక ముందుగా ఫిష్‌ని క్లీన్ చేసిన తర్వాత కాస్త ఫిష్ మొత్తానికి నిమ్మరసం పిండేసి కాసేపు పక్కన పెట్టేసుకున్నాను. ఆ నిమ్మరసం ముందుగానే దానికి పట్టింది ఆల్రెడీ. కాబట్టి నేను ఒక నిమ్మకాయనే పిండిస్తున్నాను. ఓకేనా అండి. ఇప్పుడు ఈ మసాలా ఏదైతే ఉందో ఆ మసాలా అంతా ఈ ఫిష్‌కి పట్టించండి. నేను ఏవైతే ఘాట్లు పెట్టించుకున్నానో ఆ ఘాట్లలో ఈ మసాలా అంతా దట్టించండి. ఈ మసాలా అంతా బాగా పెట్టేసుకోవాలి ఫిష్ మొత్తానికి. ఎందుకంటే ఈ ఉప్పు, కారం అనేది లోపలికి పోవాలి అంటే గనక, అంటే ఫిష్ లోపలికి పోవాలి ఉడికేటప్పుడు. అది మంచిగా ఫ్రై అయ్యేటప్పుడు లోపలికి వెళ్తుంది మసాలా అంతా. సో, మంచిగా మసాలా అంతా పెట్టేసుకోవాలి. ఓకే. ఇలా పెట్టేసుకొని ఫ్రిడ్జ్‌లో ఒక 1 అవర్ నానేసుకోవాల్సింది. ఎందుకంటే మనం కర్రీ అయ్యేసరికి టైం ఎలాగో పడుతుంది కాబట్టి అది ఒక 1 అవర్ ఫ్రిడ్జ్‌లో పెట్టేసేయండి. ఇప్పుడు కడాయి పెట్టుకొని, ఇప్పుడు మనమైతే ఫిష్ కర్రీ చేస్తున్నాం కాబట్టి ఫిష్ కర్రీ కోసం మసాలా ప్రిపేర్ చేసుకుందాము. ఓకే. కాస్త ఆయిల్ వేసుకొని, మరీ ఎక్కువ కాదండి. జస్ట్ ఇవి వేయించుకోవడానికి అంతే. ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఒక 3 పెద్దవి ఉల్లిపాయలు వేసుకోండి. అలాగే దాంతో పాటు వెల్లుల్లి కూడా వేసుకోండి. అలాగే కాస్త జీలకర్ర, దాంతో పాటు ఒక గుప్పెడు ధనియాలు వేసుకోండి. అలాగే కాస్త మెంతులు కూడా వేసుకోండి. మరీ ఎక్కువగా వేసుకుంటే గనక చేదొస్తుందండి. కాస్త చూసి వేసుకోండి. ఇవన్నిటిని కాస్త బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఇదేదైతే మనం వేయించుకుంటున్నామో ఈ పేస్ట్ అనేది కాస్త వేగితేనే, అంటే బ్రౌనిష్ కలర్‌కి వస్తేనే కర్రీ అనేది కూడా టేస్టీగా ఉంటుందండి. ఇలా బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత కాస్త చల్లారబెట్టేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకోండి. చాలా మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి. ఓకే. ఇవి చల్లారబెట్టేసుకోండి. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకుందాం. ఓకేనా అండి. ఇలా గ్రైండర్‌లో వేసేసి మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మనం ఏదైతే సూప్ ఉంటుందో ఫిష్ సూపు బాగుంటుంది. ఓకేనండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్‌లో మనం ఇంకాస్త ఆయిల్ వేసుకోండి. అంటే కర్రీకి సరిపడా ఆయిల్. ఎందుకంటే మనము ఆనియన్స్ వేయించుకునేటప్పుడు ఆయిల్ వేస్తున్నాం కదండీ! మరీ కర్రీకి ఎక్కువ వేసుకోకండి. దాంట్లో కూడా ఆయిల్ ఉంటుంది కాబట్టి దీంట్లో కాస్త తక్కువ వేసుకోండి. నార్మల్‌గా ఫిష్‌లో తక్కువ ఆయిల్ వేసుకుంటేనే మనకి పైనకి ఎక్కువ ఆయిల్ తేలుతా ఉంటుంది. ఓకేనా అండి. ఓకే. ఆయిల్ హీట్ అయ్యాక ఒక 2 పచ్చిమిర్చీలు సన్నగా కట్ చేసి వేసుకోండి. అలాగే ఒక చిన్న ఉల్లిపాయ కూడా కట్ చేసి వేసుకోండి. వేసుకోకున్నా ఏం కాదు. కాకపోతే కాస్త మనం డైరెక్ట్ మసాలా ఏదైతే ఉందో ఆ మసాలా వేసుకొని వేయించుకుంటే మాడుతుంది కాబట్టి కాస్త చిన్న ఉల్లిపాయ ముక్క, అలాగే ఒక 2 పచ్చిమిర్చి వేసుకున్నాను. మనం ఇందాక మసాలా కోసము ఆనియన్స్, వెల్లుల్లి వేయించుకున్నాం కదండీ! దాంట్లో అల్లం లేదు కాబట్టి దీంట్లో కాస్త అల్లం పేస్ట్ వేసాను. అలాగే కాస్త మెంతాకు వేసుకోండి. దాంతో పాటు కాస్త పసుపు కూడా వేసుకోండి. ఇదంతా బాగా వేయించుకోండి. ఇప్పుడు మనం ఏదైతే గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా ముద్ద ఉందో ఆ మసాలాని దీంట్లో వేసేసి కాస్త వేయించుకోండి. ఆల్రెడీ ఇది వేయించుకున్నది కాబట్టి ఎక్కువ టైం పట్టదండి. ఒక 2 నిమిషాలు వేగితే సరిపోతుంది. ఓకేనండి. ఈ మసాలా అంతా దాంట్లో వేసేయండి. మనకి గ్రైండర్ జార్‌లో కూడా కాస్త మసాలా మిగిలిపోయి ఉంటుంది కదండీ వేసేటప్పుడు. దాంట్లో కొన్ని వాటర్ వేసేసి, ఒలిపేసి దీంట్లోనే వేసేసుకోండి. వేసేసుకొని ఒక 2 నిమిషాల పాటు కొంచెం ఉడకనివ్వండి సరిపోతుంది. ఓకేనా అండి. ఇలా వాటర్ కూడా వేసేసుకొని ఒక 2 నిమిషాలు ఉడకనివ్వండి. ఇట్లా సైడ్‌లకి ఆయిల్ తేలిందంటే మసాలా ఉడికిపోయినట్టే. ఓకేనా అండి. ఇలా వేయించుకోండి. అంతే. ఇలా కాస్త వేగిన తర్వాత ఇప్పుడు మనకు కావాల్సిన మసాలాలన్నీ వేసుకోవాలి. మనం ఇంతకుముందు ఎక్కడ ఉప్పు అనేది మనం యూజ్ చేయలేం కదండీ! ఇప్పుడు మనకు కావాల్సినంత ఉప్పు, కారాలన్నిటిని ఇప్పుడు వేసేస్తాం. చూడండి ఇక్కడ సైడ్‌కి ఆయిల్ తేలింది కదండీ! ఓకే. ఇది ఉడికిపోయినట్టే. ఇప్పుడు దీంట్లో కావాల్సినంత కారం వేసుకోండి. కాస్త కారం, ఉప్పు ఎక్కువగానే పడుతుందండి. ఎందుకంటే మనం చింతపండు వేస్ట్ చేస్తున్నాం కాబట్టి ఆ పులుపు అనేది ఎక్కువగా ఉండొద్దు అనంటే కారం, ఉప్పు అనేది కరెక్ట్‌గా వేస్తేనే పులుపు అనేది తక్కువగా ఉంటుంది. ఓకేనండి. కారం వేసాను, అలాగే ఉప్పు వేసాను. దాంతో పాటు ధనియాల పొడి కూడా వేశాను. అలాగే జీలకర్ర పొడి కూడా వేశాను. దాంతో పాటు గరం మసాలా కూడా వేశాను. ఇప్పుడు ఏవైతే మసాలాలు మనం వేసుకున్నామో,
ఆ మసాలా మొత్తం మంచిగా వేగిపోవాలి. ఓకేనా అండి. ఈ కారం, ఉప్పు ఇదంతా బాగా కలవాలి. కరిగిపోవాలి కదండీ ఉప్పంతా. ఒక 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. కాస్త వాటర్ వేసుకోండి. ఎందుకంటే మసాలాలు కాస్త అడుగంటుతాయి కాబట్టి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని కాస్త వేయించుకోవాలి. తర్వాత వాటర్ వేసుకోవడమే కానివ్వండి, మసాలాలు కొద్దిగా వేగాలి అంటే వాటర్ వేయకముందు వేయించుకుంటేనే బావుంటుంది. ఓకేనా అండి. ఓకే. సైడ్‌కి ఆయిల్ తేలేంత వరకి ఉంచేసేయండి. కాస్త వేగిందంటే మనం దీంట్లో ఏదైతే నానబెట్టి పెట్టుకున్న చింతపండు రసం ఉందో, ఆ చింతపండు రసాన్ని వేసుకోవచ్చు. ఓకేనండి. చూడండి కాస్త సైడ్‌లలో చూడండి నూనె అనేది పైకొస్తుంది చూసారా? ఇలా సైడ్‌కొచ్చింది చూసారా ఆయిల్? ఓకే. ఇప్పుడు దీంట్లో మనం చింతపండు రసాన్ని వేసుకుందాం. ఓకేనండి. చిక్కటిదైనా పర్వాలేదు. దాంట్లో వాటర్ వేసైనా వేసుకోవచ్చు. తర్వాత ఈ చిక్కటిది వేసేసి తర్వాత మనకు చేపల పులుసు ఎలా ఉండాలో అంటే కాస్త థిక్‌గా ఉండాలా, పల్చగా ఉండాలో దాన్ని బట్టి మనం వాటర్ వేసుకోవచ్చు. ఓకేనా అండి. ఇలా చింతపండు రసం వేసేసి కాస్త కలిపేసేయండి. మసాలా అంతా మంచిగా బాగా కరగాలి. ఎందుకంటే చిక్కటి గ్రేవీ అడుగంటుతుంది కాబట్టి కాస్త అడుగంటినట్టు అనిపిస్తుంది. అడుగంటది కానివ్వండి, కాస్త చిక్కగా అయిపోతుంది. సో, అందుకని కొద్దిగా ఎక్కువ కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఇంక కొన్ని వాటర్ వేసేసుకోండి. వాటర్ వేసేసుకొని బాగా కలిపేసుకోండి. నేను లాస్ట్ టైము వీడియో పోస్ట్ చేశానండి. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాను షార్ట్. లాస్ట్ సండే అంతకుముందు సండేనో నేను ఫిష్ కర్రీ చేశాను. దాన్ని పోస్ట్ చేస్తే కామెంట్ ఏమొచ్చిందంటే మొత్తం నీళ్ళ పులుసు చేశారు అని వచ్చింది. యాక్చువల్లీ ఏందండి అంటే ఇలానే చేశాను అప్పుడు కూడా. ఇది నీళ్ళలా ఉందా? మీకు అనిపిస్తే గనుక ఒకసారి నాకు కామెంట్ చేయండి. ఇదొచ్చేసి గ్రేవీ అనేది చేపల పులుసుకి మరీ చిక్కగా ఉంటే బాగుంటుందా? లేదంటే పలచగా ఉంటే బాగుంటుందా? అనేది కూడా కామెంట్ చేయండి. ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు. ఓకేనా అండి. ఇది ఒక పొంగొచ్చిన తర్వాత దాంట్లో ఫిష్ ముక్కలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని వేసుకోండి. వేసిన తర్వాత ఎక్కువగా కదపకండి. ఎందుకంటే ఈ ఫిష్ ముక్కలనేవి తొందరగా ఉడికిపోతాయి. జస్ట్ ఒక 5 నిమిషాలలో ఫిష్ ముక్కలనేటివి మగ్గిపోతాయండి. సో, ఎక్కువ కలపొద్దు. జస్ట్ ఒక స్పూన్‌తో అసలు స్పూనే పెట్టకూడదు. కాకపోతే ఏందంటే చాలా నిండుగా అయిపోయింది కాబట్టి దాన్ని పట్టుకోవడానికి లేదని చెప్పేసి నేను గిన్నెని కదపట్లేదు. జస్ట్ స్పూన్‌తో అలా పైపైన అంటున్నాను. సో, తొందరగా ఉడికేస్తుందండి ఫిష్ ముక్క. ఓకేనా అండి. ఇలా వేసేసుకొని ఒక 10 నిమిషాలుంటే అంతే అండి. ఫిష్ కర్రీ మసాలా ఉంది అంటే ఫిష్ కర్రీ చాలా తొందరగా చేసుకోవచ్చు. చికెన్ కర్రీ కంటే ఫిష్ కర్రీ తొందరగా అయిపోతుంది. అలాగే చికెన్ కంటే ఫిష్‌లో మనకి కొవ్వు అనేది కూడా తక్కువగా ఉంటుంది కదండీ! అంతే అండి. పైనుండి కొత్తిమీర చల్లేస్తే ఫిష్ కర్రీ రెడీ అయిపోయినట్టు. ఒకసారి 5 నిమిషాలు మూత పెట్టేయండి. చూడండి ఎంత కలర్‌ఫుల్‌గా ఎంత బావుందో. మీకు మీకు నచ్చిందా? నచ్చితే గనుక ఒకసారి కామెంట్ చేయండి నాకు. ఈ వీడియో ఎవరైతే చూస్తారో వాళ్ళు. ఓకేనా అండి. ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం చికెన్ తందూరి చేసుకున్నాం కదండీ! ఒక 1 అవర్ అయిన తర్వాత చికెన్ తందూరి కూడా మనము చేసేసుకుందాం. నేను చికెన్ తందూరి కూడా ఓవెన్‌లోనే చేస్తున్నాను. చూడండి మనం పైది తీస్తే ఇలా పల్చగా ఉంటుంది. నార్మల్ లోపలిది తీస్తే ఎలా ఉండదు. చిక్కగానే ఉంది కదండీ! అది. ఓకేనా అండి. ఇప్పుడు ఫిష్ తందూరి ఫ్రిడ్జ్‌లో పెట్టాం గదా! దాన్ని చేసేసుకుందాం. ఓకే. ఓకే. ఫ్రిడ్జ్‌లో నుండి తీసేసుకున్నాం చూడండి. మసాలా అంతా దానికి మంచిగా పట్టేసింది. ఇప్పుడు గ్రిల్ చేసేసుకుందాం. గ్రిల్‌పై ఫిష్ పెట్టేసి దాన్ని ఓవెన్‌లో పెట్టేసుకోండి. ఓవెన్‌లో ఒక 20 మినిట్స్ పెట్టేసుకుంటే ఫిష్ తందూరి రెడీ అయిపోతుంది. ఓకేనా అండి. ఓవెన్‌లో పెట్టేసేయండి. ఓవెన్‌లో పెట్టేసి డైరెక్ట్ ఒక 20 మినిట్స్ పెట్టేసుకోండి. 20 మినిట్స్ టైమ్ ఇచ్చారనుకోండి. 20 మినిట్స్‌లో ఎంత టేస్టీ అయిన ఫిష్ తందూరి కూడా రెడీ అయిపోతుంది. అలా కాకుండా డైరెక్ట్ నేనైతే ఆయిల్ కూడా యూజ్ చేయలేండి. ఆయిల్ లెస్ చేస్తున్నాను. ఓకేనా అండి. ఎందుకంటే నేను డైట్ చేస్తున్నాను. అందుకోసమే ఆయిల్ లేకుండా చేస్తున్నాను. ఓకే. మీకు ఆయిల్‌తో కావాలి అంటే ఆయిల్ కూడా కాస్త మరీ ఎక్కువగా షాలో ఫ్రై కూడా చేసుకోవచ్చు ఈ ఫిష్‌ను. ఓకేనా అండి. అలా షాలో ఫ్రై కావాలంటే షాలో ఫ్రై కూడా చేసుకోండి. కానీ టేస్ట్ మాత్రం ఇది కూడా చాలా బావుందండి ఆయిల్ లేకుండా. ఓకే. రెడీ అయిపోయిందండి ఫిష్ తందూరి. చూసారా? చాలా టేస్టీగా ఉంటుంది. ఈ 2 వీడియోలు మీకు నచ్చినాయని అనుకుంటున్నాను. అంటే ఫిష్ కర్రీ వీడియో, అలాగే ఫిష్ తందూరి వీడియో. మీకు నచ్చితే గనక నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే కామెంట్ చేయండి. నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా అండి. మీకు నా వీడియోస్ అన్ని రావాలి అంటే పక్కనున్న బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకోండి. నా వీడియోస్ మొత్తం మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థాంక్ యూ అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.